నమస్తే, వెల్కమ్ టు ఫిజిల్. ఇవాల్టి మన అతిథి పౌర సమాజం నుంచి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. మాట్లాడదాం. అనేక అంశాలు ఈరోజు మనతో డిస్కస్ చేయబోతూ ఉన్నారు. రీసెంట్గా ఏపీ తెలంగాణలో కూడా ఒక సంచలనం సృష్టించిన కృష్ణలంక కేసు గురించి ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం. కేసు అంటే కొత్తగా సిఐ నాగరాజు మీద వచ్చిన ఒక ఆరోపణల గురించి, ఆరోపణలు కాదు వాస్తవాలు, వీటి మీద ఎలాంటి నిర్లక్ష్యం జరుగుతుంది, ఎందుకు పోలీస్ శాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద సార్ స్పందించిపోతూ ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. కృష్ణలంకలో సాయి కృష్ణ వ్యవహారం సంచలనం సృష్టించింది. అది నడుస్తూ ఉండగానే ఈ పేరుపోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో, ఒక మరణ వాంగ్మూలం అతను చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది. సో అయినా సరే మరణ వాంగ్మూలానికి సంబంధించిన ఆధారం ఇంకొకటి లేదు. దాన్ని చూసుకొని దాని ఆధారంగా చేసుకొని బాధ్యుల మీద కఠిన శిక్షలు విధించవచ్చు. మరి ఎందుకు పోలీసు శాఖ కానివ్వండి, అధికారులు కానివ్వండి నిర్లక్ష్యం వహిస్తున్నారనుకోవచ్చు. పేరుపోగు వెంకటేశ్వరరావు అంటే రాష్ట్రంలో అందరికీ పరిచయం ఉన్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఇంకా అనేక ప్రజా ఉద్యమాల్లో కూడా అతను పనిచేశాడు. అతని కొడుకు అతని కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పి పేరుపోగు వెంకటేశ్వరరావు నాతో కూడా అన్నాడు. సరే, అతని అంత్యక్రియలు ఎప్పుడు అన్నారు సార్? ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా నెల రోజుల క్రితమే. ఓకే. అయితే ఆత్మహత్య ఇలాగ పోలీసులు వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పేసి అన్నాడు. సరే, ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నామని చెప్పేసి అన్నాడు. సరే, ఈ అంత్యక్రియలు జరిగి సంఘటన అంతా జరుగుతుండగా ఈ సాయి కృష్ణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిఐ నాగరాజు వర్సెస్ సాయి కృష్ణది చాలా పెద్ద దుమారమే లేచి ఆ కథ అంతా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు జరిగింది, దేశవ్యాప్తంగా కూడా జరిగింది. మనం కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం. అయితే ఇది జరుగుతుండగా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ సెల్ఫ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అతను దాంట్లో క్లియర్గా చెప్పాడు, నేను సిఐ నాగరాజు వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదిగో ఈ విషపు గుళికలు, ఏదో గడ్డి మందు సంబంధించి ఏదో గుళికలు, ఇదిగో నేను మింగుతున్నాను, ఇదిగో చనిపోతున్నాను అని చెప్పేసి క్లియర్ కట్గా అందులో చెప్పాడు. ఎలా వేధిస్తున్నాడు ఏంటో అందరూ ఆశ్చర్యపోయాం. వాళ్ళ తండ్రికి, భార్యకి, పిల్లలకు కూడా తెలియదు ఆ విషయం. ఇతని స్నేహితుడు ఒకడు ఈ సంఘటన, సాయి కృష్ణ సంఘటన చర్చ జరుగుతుండగా ఈ వీడియోని వదిలాడు. వదిలిన తర్వాత పేరుపోగు వెంకటేశ్వరరావు కూడా అవాక్కైపోయాడు. ఏదో భార్యాభర్తలు తగుల వల్ల చనిపోయాడేమో, ఆత్మహత్య చేసుకున్నాడేమో అనుకున్నాం అన్నాడు వెంకటేశ్వరరావు. కానీ ఇది ఇంత తేటతల్లంగా తండ్రికి అసలు విషయం తెలియదు. తెలిసి ఉంటే ఈ సాయి కృష్ణ ఎలా అయితే వాళ్ళ అమ్మగారు వాగ్మూలంతో పోలీసులు ఎలా రంగంలోకి దిగారు, అధికారులు ఎలా రంగంలోకి దిగారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడినట్లయితే దీని మీద ఏమైనా విచారణ జరిగేదేమో సార్. జరిగేది. వెంటనే ఇతను ఏం చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వీడియో అంతా పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఒక ఏసీబీని దానికి నియమించారని చెప్పేసి పోలీస్ శాఖ చెప్పారని వెంకటేశ్వరరావు చెప్పాడు. ప్రెస్ మీట్లు పెట్టాడు, పత్రికల్లో వార్తలు వచ్చినాయి, సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, దళిత సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటించినాయి, అంతా జరుగుతుంది. అయితే ఇది సాయి కృష్ణ కేసు ముందు సూర్యుడు ముందు దీపంలా తయారైంది. ఇది వెలుగులోకి రాలేదు. బట్ ఇక్కడ జరిగింది ఘోరం, అన్యాయం, నేరం. మరి ఇది కూడా సాయి కృష్ణ వ్యవహారం జరిగిన కొన్ని రోజులకి ఈ వీడియో కూడా రిలీజ్ అయింది. వెంటనే కొన్ని రోజుల్లోనే సార్ వచ్చింది. కానీ పోలీస్ శాఖ దర్యాప్తు ప్రారంభించలేదని చెప్పి నిన్న కూడా నాతో అన్నాడు. నేను ప్రెస్ క్లబ్లో కూడా పెద్ద ఎత్తున మాజీ ఎంపీ హర్ష కుమారు ఇంకా కొంతమంది కలిసి మీటింగ్ పెట్టారని చెప్పేసి చెప్పాడు. నేను సాయంత్రం కలిశాడు. అంతకుముందు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఆయన ఇంటికి రావడం, పరామర్శించడం, మీకు న్యాయం చేస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతానని చెప్పాడని చెప్పేసి అన్నాడు అనమాట.
అతను కూడా పోలీసులు ఎవరైనా అసలు వాళ్ళ ఫ్యామిలీని కలవడం కానీ మాట్లాడడం కానీ ఓకే, కానీ కేసు పురోగతి లేదు, స్పీడప్ లేదు. ఓకే, అది జరుగుతున్న విషయం. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా లేకపోతే ఎవరి ఫ్యామిలీలో ఏమైనా మరణాలు జరిగినా కూడా వెంటనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాలిపోయి అది కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చేశారు అనే విధంగా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. మరి దీన్ని ఎందుకు ఆయన ఉపయోగించుకోలేదంటారు? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదనుకోవచ్చు అంటారు? అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పేరుపోగు వెంకటేశ్వరరావు అంటే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మద్దతుదారుడుగా నిలిచి పలు జిల్లాల్లో తిరిగి ఈ తెలుగుదేశం అధికారం రావాలని చెప్పి బాగా కష్టపడి పనిచేశాడు. మొదటి నుంచి అతను తెలుగుదేశం పార్టీకి, మా పార్టీకి కష్టపడి పనిచేసేటువంటి నాయకుడిగా అనుబంధంగా అతని సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రచారం చేస్తుంది. అందుకని రాలేదేమో అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, మన పార్టీ వాడు కాదు కదా అని జగన్ గారు రాలేదేమో అని చెప్పి అనుకుంటున్నా. మా పార్టీ కాకపోయినా మేము పథకాలు ఇస్తామన్న వ్యక్తి పరామర్శ ఎందుకు ఇవ్వలేదంటారు? అదే నాకు అర్థం కాదు. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడం ఏంటంటే పేరుపోగు వెంకటేశ్వరరావుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయనకి ఏదైతే చేతనవో అదంతా ప్రచారం చేశారు అని అన్నారు కదా. అధికార పార్టీలో ఉన్న టీడీపీయే పరామర్శించడానికి చర్యలు తీసుకోవడానికి ముందుకు రానప్పుడు మేమెందుకు చేయాలి అనుకుందేమో అనుకోవచ్చు కదా. అంటే మరి జవహర్ గారు వచ్చాడుగా, కొంతమంది నాయకులు వచ్చారు, డొక్కా మాణిక్య ప్రసాద్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని పిలిపించుకొని మాట్లాడారు. అలాగే మరి ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ ఫ్యామిలీని కూడా పిలిపించి మాట్లాడి ఉండొచ్చు కదా. మాట్లాడతారేమో అనుకుంటున్నాను నేను. ఎప్పటికి సార్? అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరుపోగు వెంకటేశ్వరరావు బాగా తెలుసు కాబట్టి, పని చేశారు కాబట్టి పార్టీ కోసం నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చా? నేను అలా అనుకోవట్లేదు. అంటే ఆయన బిజీగా ఉన్నాడు, ఢిల్లీ వెళ్ళాడు, తుంగభద్ర గేటు. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు, హోంమంత్రి గారి సంగతి ఏంటి మరి? అదే బాధాకరం. హోంమంత్రి విజయవాడలోనే ఉన్నారు. అంటే హోంమంత్రి నైజం కూడా ఎలాంటిదంటే రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, అది అనంతపురంలో జరగనివ్వండి, విశాఖపట్నంలో జరిగినట్టు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆమె. అది యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ కాలిపోవటం అవనివ్వండి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. నేను చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడు, హోంమంత్రి కూడా నాకు బాగా తెలుసు. పాపం హోంమంత్రి అయింది కానీ రెస్టే లేదు, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. పాపం లేడీ కదా, రాత్రులు జర్నీ చేస్తుంది, అదని ఇదని, అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, అక్కడ ఏదో రేపు జరిగింది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈమెకి అసలు రెస్టే లేదు, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన వస్తుంది ఈమెకి అని చెప్పి అనుకుంటుంటాను నేను. మిగతా మంత్రులు మీరు హోంమంత్రి గారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల్లో వాలిపోతారు అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. రఫీ గారు, జ్ఞానేశ్వరి అనే పాప 2 ఏళ్ల చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. మరి అక్కడ కనిపించలేదేంటి హోంమంత్రి గారు? నేను చెప్తానండి, నేను పరిశీలించిన దాంట్లో ఆ విషయం మీరు అన్నట్టు జ్ఞానేశ్వరి విషయంలో, కానీ పోలీస్ శాఖ పనితీరు మాత్రం వాళ్ళు చేయవలసినటువంటి అన్ని మెజర్స్ ఆ పాప విషయంలో తీసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఇక నేనే అవుతానని చెప్పి అనుకున్నారు ఏంటో. అదే సిబ్బంది కదా, ఆయన ఆదేశించిన, హోంమంత్రి ఆదేశించిన అన్ని రకాల టాస్క్ ఫోర్సులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇప్పుడు కూడా వెతుకుతున్నాయి. మరి ఈ క్రాంతి కుమార్ విషయంలో కూడా పోలీస్ శాఖ చేస్తే బాగుంటుంది కదా. అదే కదా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం. ఇప్పుడు హోంమంత్రి ఇక్కడే ఉంటారు, ఇది ఈ సంఘటన కూడా విజయవాడే. ఒకరోజు వచ్చి ఆమె మాట్లాడి ఒక హామీ ఇచ్చేళ్ళుంటే ఆ కుటుంబానికి, ఆ కులానికి, ఆ వర్గానికి, లేదా పౌర సమాజానికి స్వాంతన ఉండేది. ఉండవల్లి శ్రీదేవి గారు కూడా సేమ్ కమ్యూనిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మరి ఆవిడైనా వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది కదా. అంటే సార్, ఉన్న అధికారంలో ఉన్న నాయకులు వెళ్ళి మాట్లాడితే
వారికి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం, జరిగినా జరగకపోయినా అది సెకండరీ. నమ్మకం ఉంటుంది వాళ్ళలో, ఒక ఎప్పటికైనా మాకు న్యాయం చేస్తారు అనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది కదా. అలాంటి నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారం మీరు అన్న రాష్ట్ర వ్యాప్తంగానే కాదమ్మా, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అని చెప్పి ఆయన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే సస్పెండ్ చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సిట్ దర్యాప్తు ఇవ్వడము, ఇప్పుడు రిమాండ్లో కూడా ఉన్నారు. మరి ఆయన చుట్టూ తిరిగిన ఈ కేసు క్రాంతి కుమార్ విషయంలో మరణ వాంగ్మూలం వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది కదా. మరి ఎలాగంటే ఒకరికి న్యాయం చేస్తే సరిపోతుందంటారా? ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఉండవల్లి శ్రీదేవి గారి గురించి చెప్పారు కదా, ఒక్క నిమిషం మాట. ఆమె కూడా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కదా, పైగా మాది కార్పొరేషన్ చైర్మన్, పేరుపోగు క్రాంతి కుమార్ కూడా మాది కులస్తుడే కాబట్టి ఆమె కూడా సంఘీభావం తెలుపుద్దని అనుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రి కూడా స్పందిస్తారని అనుకుంటున్నాను, రేపు ఎల్లుండో ఎందుకంటే ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు నేను ఉన్నాననే పాదయాత్ర చేశారు 2011-12 ఆ ప్రాంతంలో. అప్పుడు తెలంగాణ నుంచి శ్రీకాకుళం దాకా చేశారు. అప్పుడు ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు ఆయన వెంట నడిచాడు, ఆయన బృందాన్ని వేసుకొని ముఖ్యమంత్రికి వెంట నడిచాడు. అప్పుడు 14 అధికారం రావడం కూడా పేరుపోగు వెంకటేశ్వరరావు బాగా కృషి చేశాడు, అందులో ఏం మొన్న దీంట్లో కూడా 19లో కూడా పనిచేశాడు, 24లో కూడా పనిచేశాడు. అతను మంచి లాయలిస్ట్ తెలుగుదేశం ద్వారానే ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ అవుతుందని బలంగా నమ్మిన నాయకుల్లో వెంకటేశ్వరరావు ఒకడు. ఇక మీరు చెప్పిన విషయానికి వద్దాం. ఏం చెప్పారు మీరు? ఎందుకు ఆ సైమల్టేనియస్గా ఇది అవట్లేదని. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తా నేను. ఇప్పుడు నాగరాజు వర్సెస్ సాయికృష్ణలో సాయికృష్ణ నాగరాజుని చంపేశాడు, ఆ తర్వాత అతని శవాన్ని కాల్చేశాడు, బూడిద చేశాడు అంటానికి ఆధారాలు కావాలి కోర్టుకి. సస్పెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. బట్ కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు ఆధారాలు చూపించాలి. ఎవరైనా వాంగ్మూలం ఇవ్వాలి, ఏదో ఒక వాంగ్మూలం ఇవ్వాలి. మన తమిళనాడులో ఒక షాపు కరోనాలో కోవిడ్లో 15 నిమిషాలు మూయలేదని చెప్పి తండ్రి కొడుకుని తీసుకెళ్ళి చంపేశారు పోలీసులు, కొట్టి. అందులో ఒక కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చింది, లేడీ కానిస్టేబుల్. ఆ మనసు చంపుకోలేక ఇచ్చింది, వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది. ఇప్పుడు ఈ కేసులో కూడా ఒకళ్ళు సాక్ష్యం చెప్పాలి, చెప్తే కానీ ఆ కేసు బిల్డ్ కాదు. కానీ ఇక్కడ క్రాంతి కుమార్ విషయం అలా కాదు, మరణ వాంగ్మూలం కరెక్ట్గా ఉంది. మరణ వాంగ్మూలానికి మించిన ఎవిడెన్స్ ఇంకోటి లేనే లేదు చావులో. క్రాంతి కుమార్ అతను చనిపోయాడు, మరణ వాంగ్మూలం బయటకు వచ్చింది. ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించవచ్చు అతను మాట్లాడిందా కాదా అని చెప్పి. అవును. ఇక అందులో ఫ్రాడ్ ఎందుకు ఉంటుంది? క్రాంతి కుమార్ ఫోటో పెట్టి చేతిలో విషపు గుళికలు పెట్టి ప్రాంప్టింగ్ చేసి డబ్బింగ్ చేసి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. సాయి కృష్ణ కేసు కంటే కూడా బలమైన కేసు ఇది. కాబట్టి పోలీస్ శాఖ త్వరితగతిన ఈ కేసు టేకప్ చేయాలని చెప్పి మేము పౌర సమాజం నుండి కోరుకుంటున్నాం. సార్, అంతేకాకుండా ఈ సాయి కృష్ణ వ్యవహారంలో హైదరాబాద్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన ఒక లాయరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ అథారిటీకి కంప్లైంట్ చేయడం జరిగింది, కౌన్సిల్కి కంప్లైంట్ చేయడం జరిగింది, NHRC. ఓకే, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మాట్లాడారు కూడా. వెంటనే దీని మీద స్పీడప్ చేయాలి, దర్యాప్తు ఏంటి, ఈ కేసు ఏంటి అని చెప్పి. ఇప్పుడు తెలంగాణలో లాయర్ అక్కడ కంప్లైంట్ చేశాడు, మరి ఇక్కడ లాయర్లు మరి ఎవరైనా చేశారో లేదో తెలియదు. ఇక్కడ మానవ హక్కుల సంఘం ఉంది ఇక్కడ కూడా ప్రభుత్వం తరఫున. ఓకే, తెలంగాణ లాయరు NHRC కంప్లైంట్ చేశాడు ఏపీకి సంబంధించిన కేసుకు సంబంధించి. అదే ఎవరైనా చేయవచ్చు. భారతదేశంలో పౌర హక్కుల్ని రక్షించుకోవడం కోసం ప్రతి పౌరుడు చేయవచ్చు, దానికి ఏమీ ఒక ఇదే ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అతనికి జరిగింది రేపు నాకు జరగవచ్చు, మీకు జరగవచ్చు, ఇంకోళ్ళకి జరగచ్చు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొట్టి చంపేస్తే
లేదా వెళ్ళి తీసుకెళ్ళి కాల్ చేస్తే అడగొద్దంటే ఎలాగా? ఇప్పుడు కొంతమంది దృష్టిలో మీకు సిఐ నాగరాజు మహాత్ముడు, మీకు తెలుసా? నిన్న నాకు ఒక డాక్టర్ గారు కలిశారు. ఆమంటారు సిఐ నాగరాజు గారు చాలా బాగా చేశాడంట కదండి, ఆ కృష్ణలంకలో శాంతి భద్రతలు బాగా రక్షించాడంట కదండి, ఆడు చచ్చిపోయినోడు రేపిస్ట్ అంట కదండి, అతను చాలా దుర్మార్గుడు అంట కదండి, అతన్ని చంపడం కరెక్టే కదండి అని ఒక డాక్టర్ గారు అడిగింది నన్ను. అడిగితే నేను చెప్పాను, నాగరాజు కేసు కట్టడం వరకేనండి, చంపే అధికారం అతనికి లేదు. ఇవాళ అది నిజం కావచ్చు, లేదా మొన్న తెలంగాణలో ఎన్కౌంటర్ కూడా కరెక్ట్ కావచ్చు, బట్ పోలీసులుగా అధికారం ఈ భారత రాజ్యాంగం ఇవ్వలేదు. వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టు వాళ్ళకి ఆ కోర్టులో శిక్షలు పడాలంటే చాలా రోజులు పట్టుద్ది కదండి అని చెప్పేసి అన్నారు. మరి తమిళనాడులో కూడా కోవిడ్ 20 సంవత్సరంలో వచ్చింది కోవిడ్. 6 సంవత్సరాలు వాళ్ళు ఉరి శిక్షలు పడినాయి కదా. శిక్ష నుంచి ఎన్నాళ్ళైనా సరే ఎవరు తప్పించు అది జరగాలి కానీ, కోర్టులో జరగాలి కానీ, నా చేతిలో రివాల్వర్ ఉందని చెప్పి కాల్చి చంపేస్తాను, నా చేతిలో లాఠీ ఉంది కదా అని చెప్పి కొట్టి చంపేస్తాను అంటే అమాయకుడు బలవచ్చు కదా. రోడ్డు మీద వెళ్తుంటాడు అమాయకుడు, వాళ్ళు అడిగిన ప్రశ్న జవాబు చెప్పడు. పోలీసులు అడిగితే ఏదో మాట్లాడితే తీసుకుని వెళ్ళిపోయి కొట్టేస్తారు, చంపేస్తారు. చంపేసిన తర్వాత శవం కనిపించకుండా మాయం చేస్తారు. మరి ఇలా చేసుకుంటూ పోతే ఎవరికి రక్షణ ఉంటుంది ఈ సొసైటీలో? ఆ యాంగిల్లో మేము మాట్లాడతాం తప్పితే నాగరాజ్ చేసింది మంచిదా కాదా, సాయికృష్ణ మంచివాడా కాదా, సాయికృష్ణ నేరాలు మాకే సంబంధం? సార్, మంచివాడా చెడ్డవాడా, దుర్మార్గుడా, సేవాపరుడా, సేవా తత్పరుడా, ఇవన్నీ పక్కన పెడితే సార్, ఒక తల్లి ఆవేదన యాక్సిడెంట్గా చనిపోతేనో లేదా తన కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోతేనో అది వేరే విషయం. కానీ ఆ కొడుకు ఇంకా వస్తాడు అని ఎదురు చూసి ఆ సిఐ నాగరాజు నోటి వెంటే నువ్వు ఫోటోకి దండేసుకో అంటే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుంది? కొడుకు దుర్మార్గుడైనా తల్లికి కొడుకే కదా, తల్లి ప్రేమలో మార్పు ఉండదు కదా. ఆ తల్లి కడుపు కోతకి ఎవరు సమాధానం చెప్తారు? నాగరాజే చెప్పాలి. అంటే అతను ఎంత ఖండకావరం ఉండే అతనికి. నీ కొడుకు ఫోటోకి దండేసుకోమన్నాడంటే మరి అసలు ఏంటది ఆ విషయం? మరి అతన్ని మహాత్ముడు ఎలా అంటున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కొవ్వొత్తులు పట్టుకొని రాస్తారోకులు చేసిన వాళ్ళు, సిఐ సర్ అని చెప్పి ప్లే కార్డులు పట్టుకున్న వాళ్ళు, మరి ఆ మాటని ఏం సమాధానం చెప్తారో నాకు అర్థం కావట్లా. వాళ్ళ కుటుంబాల్లో ఇలాగే జరిగితే అలాగే మాట్లాడతారా? కాబట్టి నేనే మొదటగా స్పందించాను దాని మీద మన స్టూడియోలో. ఇలాంటి ప్రదర్శనలు, ఇలాంటి కొవ్వొత్తుల నిరసన ర్యాలీలు దీనికి కాదు. ఇంకో పోలీస్ బాస్కి అధికారాలు ఇచ్చినట్టే కదా ఎవరినైనా చంప. అదే కదా, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందండి. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, పోలీసులు, కలెక్టర్లు కాదు, కోర్టులు, ఇంకోళ్ళు కాదు, రాజ్యాంగం. ఎవరైనా రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన చేయాలి, దాని సూత్రాల ఆధారంగానే పరిపాలన చేయాలి. నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయనకి మొత్తం అధికారాలు లేవు, నేను సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పేసి ఆయనకి అధికారం. ఎవరైనా ఆ రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారంగానే పరిపాలన జరగాలి. అదే ప్రజలకి మేలు జరుగుద్ది, అదే ప్రజలకి రక్షణ. దాని నుండి ఎప్పుడైతే డీవిట్ అవుతుందో, ఏది ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, లేకపోతే లా కానీ, న్యాయస్థానాలు కానీ ఎప్పుడైతే పక్కకి జరుగుతాయో పౌర సమాజం స్పందించాల. అందులో భాగంగా నేను స్పందిస్తున్నాను. నాకేం నాగరాజుతో వైర్యం లేదు, నేను అప్పుడు అతను ఎప్పుడు చూడలేదు. నేను ఆ ఫోటోల్లో చూడటం తప్పితే ఆ చనిపోయిన సాయికృష్ణ గురించి కూడా నాకు ఎప్పుడు తెలియదు. ఓకే, నేను ఎందుకు స్పందిస్తున్నాను? ఓ పౌరుడిగా స్పందిస్తున్నాను నేను. ఈ స్పందన కొరవడితే సమాజంలో అరాచకాలు జరుగుతాయి, పెరిగిపోతాయి. అందుకనే క్రాంతి కుమార్ విషయంలో కూడా సాయికృష్ణ మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో ఆ రకంగానే ఎంక్వైరీ జరగాలని చెప్పి అంటున్నాను నేను. వారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు భార్య, పిల్లలు ఉన్నారు. అప్పటి వరకు తండ్రి ఏమనుకున్నారు, ఏదో ఫ్యామిలీలో గొడవతోటి
ఆత్మహత్య చేసుకున్నారేమో అని అనుకున్నారని మీతోనే షేర్ చేసుకున్నారన్నారు. అసలు నిజమైన కారణం, అతని చావుకి కారణం ఎవరు అనేది వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక న్యాయం జరగాలని ముందు సమాజం కాదు వాళ్ళ కుటుంబం కోరుకుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, నిరుద్యోగం తాళవిస్తుందండి దేశంలో, రాష్ట్రంలో. ఈ కొంతమంది డబ్బు సంపాదన కోసం వక్ర మార్గాలు పడతారు. అది గంజాయి సేకరించి అమ్మటం కానీ, డ్రగ్స్ సేకరించి అమ్మితే తొందరగా డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తేనే ఆ మార్గంలో వెళ్తారు. వాళ్ళు పట్టుపడతారు, ఈజీ మనీ పట్టుపడతారు. పట్టుబట్టినప్పుడు వాళ్ళు రౌడీ షీటర్ అయిపోతారు. వాళ్ళు రౌడీ షీటర్ లిస్టులోకి వెళ్ళిపోతారు. ఆ రౌడీ షీటర్స్ని ఈ పోలీసు బాసులు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రయోజనాలుగా వాడుకుంటారు. వాళ్ళ టార్గెట్స్ ఏమున్నాయో వీళ్ళతో వాడుకుంటారు. వీళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక తరచూ నువ్వు అది చేయి, ఇది చేయి, వాడిని అది చేయి, అది చేయి. ఇక నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాలుగా వాళ్ళని పనిముట్ల కింద యూజ్ చేసుకుంటారు. తర్వాత వాడు నేను చేయనని అడ్డం తిరిగితే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు క్రాంతి కుమార్ విషయంలో జరిగింది అదే. కొంతమంది ఏమంటారు, అతను రౌడీ షీటర్లో ఉన్నాడు కదా అంటారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకముందు రౌడీ షీటర్లో ఉన్న వాళ్ళ సంగతి నేను చూశాను. వాళ్ళు ఎంపీలు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన తర్వాత రౌడీ షీటర్లు తీయించుకుని నేను చూశాను. రౌడీ షీటర్గా ఒక పోలీస్ శాఖ పెట్టినంత మాత్రాన వాడు జీవితకాలం ఇక వాడు పౌరుడిగా బ్రతికే అవకాశం లేదా? కాబట్టి క్రాంతి కుమార్ రౌడీ షీటర్ కాబట్టి వాడిని అతను ఆత్మహత్య చేసుకున్నా పర్వాలేదు అని మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది చూశాను నేను. అంటే సాయి కృష్ణ రౌడీ షీటరు, మర్డరు, రేపిస్టు, పోక్సో కేసు ఉంది కాబట్టి వాడిని చంపేసి కాల్చేసి బూడిద కూడా మాయం చేసినా పర్వాలేదని చెప్పిన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. మరి ఎలాగ అది మీ కుటుంబాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే, ఇప్పుడు వాళ్ళు నేరస్తులండి. కామన్ మ్యాన్ని, ముక్కు పచ్చలారిన వాళ్ళని, అమాయకుల్ని కూడా హింసించి చంపినటువంటి సంఘటనలు మనం చూడలేదా ఈ సమాజంలో? అవును. మరి చట్టం తన పని దాన్ని చేసుకోకుండా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలని, తుపాకుల్ని, కర్రల్ని వాళ్ళే ప్రయోగించి మనుషుల్ని చంపితే ఎలాగండి? ఇది సైనిక ప్రభుత్వం కాదు కదా, ఇది నియంత్ర రాజ్యం కాదు కదా. ఇదేమైనా రంగూన్లో ఉన్నటువంటి ప్రభుత్వమా? ఇదేమైనా కిమ్ పరిపాలిస్తున్నటువంటి దక్షిణ కొరియా ప్రభుత్వాలు అవి కాదు కదా. మన ప్రజాస్వామ్యంలో ఓట్లతో గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు కదా. ఈ ప్రభుత్వాల్లో పాలకులకి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అన్ని విషయాలు తెలిస్తే తెలియవు. వాళ్ళ పరిధిలో ఉన్న అంశాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు అరెస్ట్ చేశారు, ఏ సిపి ఏ పర్మిషన్లు ఇచ్చాడు, ఇవన్నీ ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియవు కదా. తెలిసినప్పుడు పత్రికా రంగం, మీడియా ఎప్పుడైతే బయటికి తీసుకొస్తుందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాలని చెప్పి మనం అడుగుతాం. ఇది కదా జరగవలసినటువంటి ప్రక్రియ. అది జరగట్లేదని చెప్పి నేను మీతో మాట్లాడతాను. సార్, మీరు ఇంత ఒక సామాన్య పౌరుడిగా, పౌర సమాజం నుంచి వచ్చి మీరు స్పందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారంలో సిఐ నాగరాజు పాత్ర ఉంది అని ఒక మరణ వాంగ్మూలం రిలీజ్ అయింది. సో తద్వారా అయినా సరే పోలీస్ శాఖ ఒక విచారణ స్పీడప్ చేసి వాళ్ళ కుటుంబానికి, అతనికి న్యాయం జరగాలని. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల చదువులు, ఆ భార్య పోషణకి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి అంటున్నాను. అది ఓకే సార్, అలాగే కోరుకుంటున్నాం. విజిల్ నుంచి కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఏదైతే క్రాంతి కుమార్ వ్యవహారంలో ఆధారం ఉంది, దాని మీద విచారణ కొనసాగిస్తే నిజం అనేది బయటకు వస్తుంది. తద్వారా అంటే అదే కేసు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి దాన్ని ఈ సాయి కిరణ్ వ్యవహారంతో పాటు క్రాంతి కుమార్ వ్యవహారాన్ని కూడా జోడించి పోలీసులు న్యాయం చేయాలని, పోలీస్ వ్యవస్థ న్యాయం చేయాలని, అలాగే కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబ వ్యవహారం కూడా కొంచెం పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తుందని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.